అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని, పెంచిన మేత ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆక్వా రైతులు భారీ ఆందోళన చేపట్టారు. మలికిపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఆక్వా సిండికేట్తో ప్రభుత్వం కుమ్మక్కైందని ఆక్వా రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా రైతులందరూ కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ ఆక్వా రైతులందరూ కూడా నిరసన తెలియజేశాం. ఈ రొయ్యల మేతల తగ్గించకపోతే మేతల ధరలు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ సిండికేట్ లో భాగంగా ఉండి వీళ్ళు పట్టించుకోవట్లేదేమని మిగతా రేపటి నుంచి మొత్తం రైతులందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దీని గురించి సీరియస్ గా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీరియస్ గా తీసుకోవాలి. ఈ రొయ్యల మేతల ధరలు అరికట్టాలి, రొయ్యల రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మరి తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. వనామీ రొయ్యల మేతపై కిలోకు 10 రూపాయలు, టైగర్ ప్రాన్స్ మేతపై 12 రూపాయల చొప్పున కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సిండికేట్ వ్యవస్థ నశించాలి అంటూ ఆందోళన చేపట్టారు. పెంచుకుంటా వెళ్ళిపోతున్నారు తప్ప రైతును ఆదుకునే ప్రభుత్వం ఏది కూడా లేదు. గత ప్రభుత్వాలలో కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా రైతులను ఆదుకోవడం జరిగింది. కానీ ఆ రోజు 2 రూపాయలు రేటు పెరిగితే జే ట్యాక్స్ అన్నారు. ఈ రోజు మొన్న 4 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు పెంచి మరి ఇది ఏ ట్యాక్సో మీరే చెప్పాలి. ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా, ఎవరి దగ్గరికి వెళ్తుందో మీరే చెప్పాలి. సూట్ కేసులు డబ్బు ఎవరికి వెళ్తుందన్నది మీరే చెప్పాలి. కాబట్టి ఇంత దారుణంగా మేతలు పెంచిన సందర్భం గతంలో లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం తక్షణమే అప్సరా అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో రైతులను కానీ ప్రభుత్వ అధికారులను కానీ అందరితో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ రేట్లు అనేది పెంచవలసిన సందర్భం ఉంది. కానీ ఏకపక్ష నిర్ణయంతో ఈ వ్యవహరిస్తున్నటువంటి ఫీడ్ కంపెనీలని మేము రైతులుగా వ్యతిరేకిస్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నశించాలని చెప్పేసి ప్రభుత్వం తక్షణమే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ తక్షణమే స్పందించి పెంచిన మేత ధరలను తగ్గించాలి. 11 రూపాయలు 38 పైసలు వనామీ, 13 రూపాయలు 38 పైసలు టైగర్ మేత పెంచారండి. దీనిపై వెంటనే చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి. నేను ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్తనండి. అయినా సరే నేను ఆక్వా రైతునండి. ఫస్ట్ ఆక్వా రైతునే, తర్వాత నేను తెలుగుదేశం కార్యకర్తను. మేము ఒకప్పుడు లోకేష్ గారు వచ్చినప్పుడు మేము కోట్ల ఫంక్షన్ హాల్లో కలిసామండి. రాగానే రూపాయిన్నర కరెంటు అన్ని వాగ్దానాలు చేశారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటినా ఏది అమలు చేయలేదండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.